హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను సోమనాథ స్వామిని దర్శించడానికి నందలూరుకి అయితే వచ్చేసినాను. నందలూరుకి వచ్చేసి నేను ఎర్రగంట నుంచి ట్రైన్ ఎక్కేసి నందలూరులోకి వచ్చేసినాను. నేనైతే పుట్టి పెరిగింది 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇక్కడ నందలూరులోనే నేను పుట్టి పెరిగినాను అన్నమాట. ఇది వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర మనకు సోమనాథ స్వామి ఆర్చ్ అనేది ఉంటుంది. ఎవరైనా దారి తెలియని వాళ్ళు ఈ ఆర్చ్ దగ్గర నుంచి ఆర్చ్ చూసేసి గుడికి అయితే వెళ్ళచ్చు. ఇంకా ఇప్పుడైతే మనము సోమనాథ స్వామి గుడిని అయితే చేరుకున్నాము. ఇక్కడ బయట వచ్చేసి మనకు సోమనాథ స్వామి బయట మొత్తము 4 ద్వారాల నుంచి మనము స్వామివారిని దర్శించడానికి వెళ్ళచ్చు. బయట వచ్చేసి మనకు కొబ్బరికాయలు, తర్వాత తులసి ఆకులు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. స్వామివారికి తులసి మాల అనేది చాలా ప్రీతికరము కాబట్టి మనము స్వామివారికి తులసి మాల తీసుకొని వెళ్తే స్వామివారికి తులసి మాల అనేది వేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మేము చిన్నప్పుడు ఎక్కువగా తులసి ఆకులను అన్నిటినీ కలెక్ట్ చేసేసి మేము మాల తీసుకొని వెళ్ళే వాళ్ళము స్వామివారికి. అయితే స్వామివారికి వచ్చేసి చెండుమల్లె పూలు వేయరన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనకు సోమనాథ స్వామి గుడిలో ఉండే ఉత్సవ విగ్రహాలు అంటే సంవత్సరానికి ఒకసారి సోమనాథ స్వామి తిరునాళ్ళు అనేది జరుగుతుంది. అప్పుడు ఈ నందలూరు అంతా చాలా పండగ వాతావరణంతో చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుందన్నమాట. అప్పుడు తిరునాళ్ళ జరిగినప్పుడు స్వామివారిని ఒక్కొక్క విగ్రహంపై ఒక్కొక్క రోజు ఊరేగిస్తారు. తిరువీధులలో అదేవిధంగా నందలూరులో స్వామివారు ఊరేగింపుగా వచ్చి స్వామివారికి అందరు కొబ్బరికాయలు కొట్టేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇక్కడ వచ్చేసి సింహవాహనము, ఆంజనేయ స్వామి వాహనం, గరుత్మంతుని వాహనం, చంద్రవాహనం, గుర్రము వాహనం ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఈ గజవాహనం, ఇవన్నీ సోమనాథ స్వామి యొక్క వాహనాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై ఊరేగింపుగా వస్తారు. అదేవిధంగా సంవత్సరానికి ఒక్కసారి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. చూడండి, ఇక్కడ సోమనాథ స్వామి గుడి యొక్క ప్రత్యేకత ఏంది అంటే కనుక, ఈ సోమనాథ స్వామి గుడిలో మనము అనుకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా స్వామివారు మనకు తీరుస్తాడు. అందుకోసం మనము స్వామివారి గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు అనేవి చేయాలి. 9 ప్రదక్షిణలు చేసేసి మన మనసులో కోరిక అనేది కోరుకొని స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత స్వామివారికి మన కోరికను విన్నవించుకునేటప్పుడు మనము కళ్ళు అనేది మూయకుండా స్వామివారికి మన కోరిక అనేది చెప్పుకోవాలి. స్వామివారు ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తాడు. మన కోరిక నెరవేరిన వెంటనే మనము సోమనాథ స్వామి గుడికి వచ్చేసి మనము 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ వీడియోలు చూపిస్తున్న చేప వచ్చేసి ఈ చేపకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చేప వాటర్ అంతా ఎక్కువ అయ్యేసి ఆ వాటర్లో ఈ చేప అనేది కలిసిపోతుంది. అప్పుడు కలియుగం అనేది అంతమవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సోమనాథ స్వామి గుళ్ళో ఉన్న ఈ కోనేరు చిన్నప్పుడు మాకు ఈత అనేది రాదు కాబట్టి కోనేరు నిండా నీళ్ళు పట్టేవాళ్ళు. మేమైతే తాపల మీద కూర్చొని చూసేవాళ్ళము. అప్పుడైతే కోనేరుకి ప్రహరీ కూడా లేదు, ఇప్పుడైతే ప్రహరీ కట్టినారు. ఈ కోనేరులో ఇంకొక పిల్ల కోనేరు కూడా ఉంది అన్నమాట. ఈ గుడికి అయితే మనం వస్తే కనుక శ్రీ సోమనాథ స్వామి గుడికి వచ్చినప్పుడు మనము చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ జీవులు అనేవి నివసిస్తూ ఉన్నాయి. కోతులు, తర్వాత ఆవులు, కుక్కలు, ఇవన్నీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడి అయితే మనతో కలిసిపోతాయి. అవి కూడా ఏం మనకు కీడు చేయకుండా మన చుట్టూరే తిరుగుతూ వెళ్తూ ఉంటాయి. ఇక్కడంతా మొత్తం పచ్చగడ్డి వేశారు. ఈ గుడి అనేది మనకు 10 ఎకరాలకు పైన విస్తీర్ణంలో ఈ గుడి అనేది ఉంది. ఈ గుడిని చోళరాజులు నిర్మించినారు. ఇక్కడ గరుత్మంతుని మనం దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మనము
స్వామివారిని దండం పెట్టుకునేటప్పుడు చప్పట్లతో మేలుకొలపాలి. చప్పట్లతో మేలుకొలిపి మనము దండం పెట్టుకోవాలి. ఈ గుళ్ళో 5 గోపురాలు ఉంటాయి. అదేవిధంగా గజస్తంభం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి, లక్ష్మీ నరసింహస్వామి, ఇంకా నాగదేవత, ఆంజనేయ స్వామి, ఇంకా వినాయకుడు, వీళ్ళందరూ ఈ గుళ్ళో మనకు దర్శనమిస్తారు. ఈ గుడిలో వచ్చేసి పురాతనమైన పుట్ట ఒకటి వెలసి ఉంది. ఇక్కడ నాగుల చవితి రోజు అందరూ పాలు పోసేసి ఒక్క పొద్దులు ఉంటారన్నమాట. మేము చిన్నతనంలో ఒక్క పుట్ట మాత్రమే ఉండేది, ఇప్పుడు 2 పుట్టలు అయినాయి. అయితే స్వామివారు మన కోరికలు ఏవన్నా సరే, మన మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా శ్రీ సోమనాథ స్వామి గుడి చుట్టూ 9 చుట్టూ తిరిగేసి మన మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. చెప్పుకున్న వెంటనే స్వామివారు మన కోరిక తీర్చిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి. ఈరోజు సోమవారం అయినా కూడా గుడికి చాలామంది వచ్చారు. మామూలుగా శనివారం రోజు స్వామివారికి చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే గుడి అనేది చాలా రద్దీగా ఉంది. అందరు భక్తులతో నిండిపోయి కితకితలాడుతుంది. ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించడానికి భక్తులు అయితే వస్తూ ఉన్నారు. 108 ప్రదక్షిణలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్వామివారి కోరిక అనేది నెరవేరుస్తున్నాడు. ఇంకా స్వామివారికి దర్శించడానికి సాటర్డే రోజు అయితే మనం గుడి చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు, అంతమంది భక్తులు వస్తారు. స్వామివారిని మనం దండం పెట్టుకునేటప్పుడు మాత్రం కళ్ళు తెరిచి దండం పెట్టుకోవాలి. ఈ విషయం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.